హాయ్ అందరికీ, నేను మీ హారికని. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మేమైతే ఎటు పోతున్నామో గెస్ చేయండి ఒకసారి. మమ్మల్ని అయితే ఒక దేవత పిలిచింది. అయితే దేవత దగ్గరికి అయితే పోతున్నాం. ఏ దేవత ఏంది అనేది అయితే ఒక్కసారి ఆలోచించండి. అదే మన కొండగట్లో ఉన్న సీతమ్మ బాయ్. సీతమ్మ బాయ్ ఎంతమందికి తెలుసు? అదైతే మన ఛానల్లో కామెంట్ చేయండి. అయితే ఇదంతా ఎందుకు కష్టపడుతున్నాం, ఇట్లా ఇలా డైరెక్ట్ రూట్ ఉన్నది కదా అని అనుకుంటున్నారా? డైరెక్ట్ రూట్ ఉండేలా గేట్లు పెట్టిళ్ళు. లోపలికి అలో లేదు అన్న తర్వాత మేమైతే ఇట్లా వెనక నుండెళ్ళి అయితే పోతున్నాం. కొంచెం స్టార్టింగ్లో కష్టం ఉండే, బట్ తర్వాతనైతే మెట్లు అవి మంచిగా ఉండే. అయితే ఆ గేట్ ఎందుకు అట్లా పెట్టిళ్ళు సీతమ్మ బాయ్ దగ్గర, ఎందుకు పబ్లిక్ని ఓనిస్తలేరు అని అంటే మన ఆ రోడ్ని మొత్తం అంత గలీజ్గా ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకున్నారు. సో పబ్లిక్ అయినా ఉండాలి, వాళ్ళు ఉండే ఇళ్ళల్లో కూడా వాళ్ళు అంతే ఉంచుకుంటారా అనేది అయితే కొంచెం ఇంకిత జ్ఞానం అని ఉండాలి. అలా చేస్తున్నారని మన కొండగట్టు సెక్యూరిటీ వాళ్ళైతే అది గేట్ పెట్టిళ్ళు. సో ఇక పోదామన్నా కూడా వాళ్ళు అదే ఉద్దేశంలో అనుకొని వాళ్ళు గేట్ తీయడానికి అలో చేయలేదు. సో అందుకే మేము పక్క రూట్ నుండి అయితే పోయినాం. కొంచెం ముళ్ళులు ఉండే, బట్ కొంచెం వరకు ముళ్ళులు ఉండే, తర్వాతనైతే మంచిగానే పోయినాం. ఇక దగ్గర మన సీతమ్మ బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. కానీ ఇది ఎండాకాలం కాబట్టి చెట్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి, బట్ వానాకాలం పోతే ఆ ప్రకృతిని చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడే మంచిగా అనిపించింది. అయితే ఇదైతే సీతమ్మ బాయి రూట్. మా మమ్మీ అయితే కట్ట పట్టుకొని పోతుంది. కట్ట ఎందుకు కట్టిందని అంటే కోతులు కొండంగాలు బాగుండే, అందుకే పట్టినాం. ఇది ఇప్పుడు ఈ దారి మనకు కనిపించేది అయితే మన పాదయాత్ర దారి, కొండగట్టు పాదయాత్ర అని పెట్టిల్లు కదా, ఆ దారి. అయితే ఇక మేమైతే మెల్లగా సీతమ్మ బాయ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. సీతమ్మ బాయ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఆ కనిపించేదే సీతమ్మ బాయ్. ఎంత అడవిలు ఉన్నాయని మీద నీళ్ళు ఉన్నాయంటే గ్రేట్ కదా. అసలు అంత ఎండాకాలమైన నీళ్ళు మాత్రం పైకే ఉన్నాయి. మేము ఎక్కడో లోపలికి ఉంటాయి కావచ్చు అని అనుకున్నాం, బట్ పైకే ఉన్నాయి. దానికి 2 చేదడానికైతే అవి పెట్టిళ్ళు బకెటలు. అదేంటిది బకెట పైన ఉన్న పేరు చదివి బకెట్ అని లేచింది మనం మేడం అయితే. నిజంగా అక్కడికి పోతే ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపించింది. ఇక మనోళ్ళ కాగానైతే డైరెక్ట్ పోవుడుతోనే బొక్కన బాయిలేసిళ్ళు. అయితే ఈ సీతమ్మ బాయి దగ్గర నుండే మన గుళ్ళే తీర్థంకైనా గుళ్ళే అభిషేకాలకైనా మొత్తం ఈ నీళ్ళే వాడతారంట. నీళ్ళు మస్తు చల్లగా ఉండే అసలు. స్నానం చేయడానికి అయితే రెడీ ఉన్నాం, బట్ ఆ నీళ్ళని చూస్తే కొంచెం అది వేరే ఫీలింగ్ అనిపించింది. ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి. వాటర్ కూడా తాగితే స్వీట్గా ఉన్నాయి. ఆ నీళ్ళని చూసిన తర్వాతనే గమ్మత్ అనిపించింది అసలు. అదైతే ఫస్ట్ సీతమ్మ బాయ్ అయితే మేము పోయే దారి ఇది. అయితే ఈ సీతమ్మ బాయ్ క్లోజ్ చేసిళ్ళు. అది ఎందుకు అనేది తెలియదు, కొన్ని కారణాలు ఉన్నాయంట. అది నిజమా కాదా అనేది తెలియదు. సో అది నిజమా కాదా అని తెలియంది నేను వీడియోలో చెప్పడం కరెక్ట్ కాదనేసి నేను చెప్పట్లేదు. ఈ బాయికి మాత్రము మోటార్ అయితే వేసిళ్ళు. ఇక మనోళ్ళ ఆట ముచ్చట మామూలుగా లేదు. ఇక పాపం కోత అయితే ఎండ కలిసిపోయి వచ్చి నీళ్ళైతే తాగింది. దాన్ని చూసిన తర్వాత అచ్చం మన ఆంజనేయ స్వామి దిగొచ్చినట్టే అనిపించింది.
అసలు ఈ గ్యాంగ్ అంతా ఎవరు ఏంది అని అనుకుంటున్నారా? మేమైతే ఆ రూమ్‌లో ఊరికొకలం ఉన్నట్టున్నాం. సో, అందరం అనుకోని ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్‌లో ఇగ అందరం సొంత అక్కచెల్లెలాగా అట్లా ఉన్నాం. ఇగ అందరం రూమ్‌మేట్స్ అందరం కలిసి అయితే వచ్చినాం. ఏదైనా ఏ పూజనైనా, తినడమైనా, పడుకోవడమైనా అందరం రూమ్‌మేట్స్ అందరం ఫ్రెండ్స్ లాగా ఉండి ఒక అక్క చెల్లెలలాగా, అన్నతమ్ముళ్ళలాగా ఉండైతే అన్నీ చేసుకున్నాం. కూచిపూడి అన్న పదం స్నానాల కంటే ముందు ఉండగట్ట కాడ ఇక నూతి నీళ్ళు తాగితే కొన్ని జన్మల పాపాలు నేను ఈ వీడియోలో కూడా కొన్ని వాయిస్ ఓవర్ చూపెడతా మేము మాట్లాడేది. సంతోషంగా ఉన్నది. ఈ బాయి, ఈ మేడ, ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ కోనలు, కోతులు, వన్యప్రాణులు, అడవి జీవరాశులు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందా చెప్పు. మనోళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడికి బాయి కాడికి వచ్చినందుకు ఆనందం అనిపించింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టూర్కి వచ్చినట్టు అని అయితే అనిపించింది అసలు. అక్కడ వాతావరణము, ఆ ఎంజాయ్మెంట్ అలా చూస్తే. పాపం మీ అమ్మ చెప్పడానికి ట్రై చేస్తుంది, బట్ ఆమెకి మేము అందరం చేయబట్టి బాగా నవ్వు వచ్చింది. అన్ని ఫ్లాప్ అయినాయి ఆల్మోస్ట్. ఏదో ఒక్కటి మంచిగా వచ్చినాయి. ఉన్నాయి. మెల్లనైతే మా స్నానాలు అందరి అయిపోయినాయి. స్నానాలు
కామెంట్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.